వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో హిస్టారికల్ కేవ్స్ అయిన ఎల్లోరా కేవ్స్ మరియు 12వ జ్యోతిర్లింగమైన గ్రిష్ణేశ్వర్ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, దర్శనం టైమింగ్స్ ఏంటి, ఈ అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నా ప్రీవియస్ వీడియో కాల్ వాటర్ ఫాల్స్ చూసి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా ఈ వీడియో మిస్ అయితే ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో యాడ్ చేస్తా, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మేము రోడ్ ట్రిప్ వేసాము, కార్ లో జర్నీ చేసాము. సో కాలు వాటర్ ఫాల్స్ నుంచి ఎల్లోరా కేవ్స్ కి వెళ్ళాము. కాలు వాటర్ ఫాల్స్ నుంచి ఎల్లోరా కేవ్స్ కి మీకు టోటల్ 260 కిలోమీటర్స్, అంటే అప్రాక్సిమేట్ గా ఒక 5 hours జర్నీ పడుతుంది. to 35 కిలోమీటర్స్ జర్నీ తర్వాత ఒక హైవే స్టార్ట్ అవుతుంది. అది చాలా పెద్ద హైవే. ఇదే హైవేలో మీకు 3 to 4 టనల్స్ ఉంటాయి. ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక 3 kilometers టన్నల్ ఉంటుంది. అది నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఈ హైవేని టచ్ చేస్తూ పాపులర్ అయిన టెంపుల్ షిరిడి టెంపుల్ కూడా ఉంటది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సేమ్ ఇదే హైవే నుంచి వెళ్ళాలి. అసలు మహారాష్ట్ర మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు అట్లీస్ట్ 30 days అయినా పడుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్ అట్లాంటి కాలు వాటర్ ఫాల్స్, దేవకండ్ వాటర్ ఫాల్స్, మాల్షజ్ ఘాట్, ప్లస్ టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్, జ్యోతిర్లింగాలు, భీమాశంకర్ టెంపుల్, కృష్ణేశ్వర టెంపుల్, త్రయంబకేశ్వరం టెంపుల్, ఇట్లా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు అట్లీస్ట్ 30 days అయినా పక్కా పడుతుంది. చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. అసలు ఎల్లోరా కేవ్స్కి వచ్చినాము. ఈరోజు ట్యూస్డే రోజు ఎల్లోరా కేవ్స్ అనేది క్లోజ్ ఉంటుందంట. సరే ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్దామని అనేసి అనుకుంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్లో కృష్ణేశ్వర టెంపుల్ ఉంది. అది అందరికీ తెలిసిందే. 12th జ్యోతిర్లింగము కృష్ణేశ్వర టెంపుల్, కృష్ణేశ్వర జ్యోతిర్లింగము. దర్శనం అంటే చాలా బాగా అయింది. నేను ఆ వీడియోస్ మీకు పెడతాను, చూస్తున్నాను. కృష్ణేశ్వర టెంపుల్ మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీనగర్ దగ్గర ఉన్న వెరుల్ అనే విలేజ్ లో ఉంది. శివపురాణం, స్కంద పురాణం ప్రకారం 12 మహాజ్యోతిర్లింగాలలో ఆఖరిదైన జ్యోతిర్లింగం ఈ కృష్ణేశ్వర టెంపుల్. టెంపుల్ మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. అన్ని డేస్లో ఓపెన్ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కాకపోతే శివరాత్రి రోజు వెళ్తే మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళు పిల్లలతో సహా షర్ట్ కానీ బనియన్ కానీ ఇప్పేసి టెంపుల్ లోపలికి బేర్ చెస్ట్తో వెళ్ళాల్సి వస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే విషయము ఎంతమంది నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ నేనైతే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమనుకున్నాము, త్రయంబకేశ్వరం వెళ్దామని అనుకున్నాము. త్రయంబకేశ్వరం అనేది టైం కుదరక అది క్యాన్సిల్ అయిపోయింది. వచ్చే దారిలో షిరిడి వెళ్దామని అనుకున్నాము, షిరిడి మిస్ అయిపోయింది. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ వెళ్తాము. ఎల్లోరా కేవ్స్ వల్ల కైలాస్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ని విజిట్ అయిదామని అనేసి అనుకున్నాము. ఆ టెంపుల్ కూడా ఇప్పుడు ఈ రోజు ట్యూస్డే కాబట్టి ట్యూస్డే క్లోజ్ అయిపోయింది. అసలు కృష్ణేశ్వర టెంపుల్ అనేది అసలు మేము అనుకోలేదు ఫస్ట్ వెళ్దాము అన్నట్టు. అది కూడా జ్యోతిర్లింగం అంటే ఇంకా మీకు ఐడియా ఉండుంటది. అట్లాంటి జ్యోతిర్లింగ దర్శనం, అది కూడా గర్భగుడిలో వెళ్ళేసి
తాకడం అంటే అది అసలు నేను ఇంకా నమ్మలేకపోతున్నా. అసలు ఇంత బాగా దర్శనం అయింది అన్నట్టు. నేనైతే స్ట్రాంగ్ ఏం బిలీవ్ చేస్తా అంటే మహారాష్ట్రకు వచ్చిన కాబట్టి దేవుడే మమ్మల్ని దర్శనానికి పిలుచుకుండు అన్నట్టు అనిపించింది నాకైతే. ఇది మీరు ఎంతమంది బిలీవ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇఫ్ మీరు బిలీవ్ చేస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.